ఇది శాస్త్రవేత్తల సదస్సు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే. ఒక మహిళా సదస్సు ఉందనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక క్రిస్టియన్ సదస్సు, క్రైస్తవ సదస్సు అనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక హిందువుల సదస్సు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎవరు వస్తారు? ఒక దొంగల సదస్సు అన్నారనుకోండి, ఎవరు వస్తారు అందరూ? తాగుబోతుల సదస్సు నేషనల్, ఎవడు ఎక్కువ తాగుతాడో వాడికి ఫస్ట్ ప్రైజ్. ఇది జాతీయ తాగుబోతుల సదస్సు అని ఎవరైనా అంటే వచ్చేవాళ్ళందరూ మహా తాగుబోతులు ఉండి ఉంటారు ఇక్కడ. అలాగే ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహాశాస్త్రవేత్తలు. ఒక గొప్ప క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, చూసే వాళ్ళందరూ లక్షల మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ తెలిసిన వాళ్ళు. చూసే వాళ్ళందరూ క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళు. ఏ గూగ్లీ బాల్ ఏంటి, ఆఫ్ కటర్ ఏంటి, లెగ్ కటర్ ఏంటి, బౌన్సర్ ఏంటి, లేట్ కట్ అంటే ఏంటి, స్క్వేర్ కట్ ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే క్రికెట్ అభిమానులు. వాళ్ళే ఒక గొప్ప మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీసో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూస్తారు. అంటే క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ శాస్త్రవేత్తలు. ఒక హాకీ మ్యాచ్ ఉంటుంది, చూసే వాళ్ళందరూ హాకీ శాస్త్రవేత్తలు. ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతోంది. వారి వారి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞతలో ఉన్న వారి వారి అనుభవాలను క్రోడీకరించి ఇక్కడ విశ్లేషించి చెప్పేవాళ్ళు ఉన్నారు. వినే వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఆధ్యాత్మికత తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రెండు ఉన్నాయి. దానికి ముందు ఉండేది మతము. మతం అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను హిందూ మతంలో పుట్టాను. మా తల్లిదండ్రులు హిందువులు. చిన్నపంచి శ్రీరాముడి పూజ చేసేవారు, అందరి దేవతలు పూజ చేసేవారు. శ్రీరాముడి మీద నమ్మకం ఉందా అంటే లేదు, డబ్బు మీద నమ్మకం ఉంది. పూజలు మటుకు చేస్తారు. అసలు శ్రీరాముడు ఉన్నాడా లేదా అంటే అవన్నీ మనకి ఎందుకురా, పూజ చేయి అంతే. చెట్టు మీద పువ్వు కొయ్యి ఆ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ వేయి అంతే. అదే హిందూ మతం. బొట్టు పెట్టుకుంటే హిందూ మతం, బొట్టు తీసేస్తే హిందువు కాదా? అరే వెధవ ప్రశ్నలని వెయ్యక, గమ్మును కూర్చుని బొట్టు పెట్టుకో, హారతి ఇయ్యి, నువ్వు హిందువి. మనమంతా హిందువులం. ఏమిటో మసీద్కి వెళ్తే ముస్లిము, గుడికి వెళ్తే హిందువు, చర్చికి వెళ్తే క్రైస్తవు. మరి అందరూ ఒకటే పని చేస్తుంటారు. అదే ఇడ్లీ తింటుంటారు, అదే వంకాయ వేపుడు తింటుంటారు, అందరినీ వేయించుకుని కూడా తింటుంటారు. తిరుమలలో భక్తి, తిరుపతిలో చికెన్ మటన్ తిని వెళ్ళి భక్తి, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చికెన్ మటన్. బాబు అది అహింస చేయకూడదు కదా అంటే నువ్వు ఊరుకోరా. నేను సన్నగా ఉన్నప్పుడు మా అన్నగారు లండన్ నుంచి తిరిగి వచ్చి నాకు గుడ్డు పెట్టాడు. నాకేం తెలుసు? మా అన్నగారు అంటే నాకు దైవము, అన్నగారు కదా పెంచారు. గుడ్డు తినమంటే గుడ్డు తిన్నాను. అప్పటికి నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా శాస్త్రవేత్త కాలేదు, అశాస్త్రవేత్తని. గుడ్డు గురించి తెలియదు, ఇష్టం లేదు, కానీ అన్నగారు చెప్పారు కనుక నోట్లో వేసుకున్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, నేను శాస్త్రవేత్త అయ్యానో, అప్పుడే అది మానేశాను. తెలియనప్పుడు ఏదైనా చేస్తే సంఘపరంగా, కుటుంబపరంగా ఆ చాప్టర్ వేరు, తెలిసిన తర్వాత చేస్తే అది మహాపాపము. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ని అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బైబిల్లో ఏముంది తెలుసా అండి? వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్
ఈజ్ సిన్ ఫర్ యూ. దాని అర్థం ఏంటంటే నీకు తెలిసిన జ్ఞానం కన్నా నువ్వు విపరీతంగా ప్రవర్తిస్తుంటే అది పాపము. అజ్ఞానంతో చేసేది పాపం కాదు. నీకు తెలియదు ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పాడు, ఎవడో గడ్డంగాడు చెప్పాడు, చేస్తున్నాను, నా పరంపర చెప్పింది చేస్తున్నాను. కాదు, నీకు తెలిసిన జ్ఞానంకి విపరీతంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఒకతను చిన్న పంచి మాంసం తింటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాడు. మధ్యలో తెలుసుకున్నాడు మాంసం తింటే చాలా పాపం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదో మీటింగ్లో పోయి మాంసం తిన్నాడు, వాడికి పక్షవాతం వచ్చింది. అంతవరకు రాలేదు. తెలుసుకున్న తర్వాత తిన్నాడు, వెంటనే దెబ్బ కొట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, తెలియక ముందు అజ్ఞానము, అజ్ఞానంలో ఏది చేసినా కూడాను అది బలహీనతలు అవుతాయి, తప్పులు కావు, పాపాలు కావు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎవడైనా తద్విరుద్ధంగా చేస్తే అది దెబ్బ కొడుతుంది, గుర్తుంచుకోండి. దీన్నే బైబిల్లో స్టేట్మెంటు, వాట్ ఎవర్ యూ డూ అగేన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. ఒక ఆటవికుడు ఉన్నాడు, వాడు ఇంకా తోటి మానవుడిని కోసుకుని తిన్నాడు, అది వాడికి పాపం కాదు, వాడు జంతువు లెవెల్లో ఉన్నాడు వాడు. కానీ నువ్వు కోసుకుని తింటే ఒక చేపనైనా అది నీకు పాపం. నువ్వు ఆటవికుడు కావే, నువ్వు నాగరికుడివే, నేను హిందూ మతంలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, నేను క్రిస్టియానిటీలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, ఇస్లాంలో ఉంటుందని చెప్పుకున్నావు. ఇస్లాం అంటే శాంతి, క్రైస్త అంటే కరుణ. మరి నువ్వు ఏం చూపించావు చేప మీద కరుణ? నేను నాస్తికుడిని, నాకు ఏ దేవుడు లేడు అని చేపను కోసుకో, మనుషులను కోసుకో, లాయర్ గారిని కూడా కోసుకో, అడవకట్టుగా నేను చేయను. నా పక్కన కూర్చున్నావు బాబు, నువ్వు కోసుకుని తింటాను. నేను ఆటవికుడిని. ఒక పులి మేకను తింది, ఆ పులి పాపం చేసిందా? మనిషి మేకను తింటే పాపం చేశాడు. మనిషిగా పుట్టిన తర్వాత కూడా ఇంకా పులిలా జీవిస్తున్నాడంటే అది ఎంతటి ఘోరం అది. మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం అందరం మతాల్లో పెరిగాం. మతం అంటే ఒపీనియన్, అభిప్రాయం, సత్యం కాదు. మతం అంటే సత్యం కాదు. మతము అంటే ఏమిటయ్యా నీ మతం ఏమిటి, నీ అభిమతం ఏమిటి అని చెప్తాం, అవునా? నీ ఒపీనియన్ ఏమిటి, అది సత్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెటర్ కనుక చెప్తాను, బ్యాటింగ్ చేస్తున్నాను, బాల్ వచ్చిన కాలు తగిలింది, ఎంపైర్ ఏమో అవుట్ అన్నాడు. నాకేమనిపిస్తుంది? నేను అవుట్ కాలేదు అనిపిస్తుంది. నేను అవుట్ అయినా అనిపిస్తుంది ఏంటి? నేను అవుట్ కాలేదండి అంటాడు. అవుట్ కాలేదా? సరే, టెలివిజన్ రిప్లేలో చూడు, 3 సార్లు వేసి చూడు అంటే లటక్కన అది వికెట్ మీద. అది సైన్స్, శాస్త్రం, సత్యం. ఎంపైర్కి సత్యం తెలుసు, నేనేమంటాను? నేను అవుట్ కాలేదని కొట్లాడుతుంటాం. నా మతం గొప్పదని కొట్లాడుతుంటాం. అది నీ అభిప్రాయం. నా దేవుడు గొప్పవాడు, నా సత్యసాయి గొప్పవాడు, నా షిరిడి సాయి గొప్పవాడు, నా మొహమ్మద్ గొప్పవాడు, నా బుద్ధుడు గొప్పవాడు. ఏంటి తెలుసు నీకు? ఏమి తెలియదు. నువ్వు తప్పు, నేను ఒప్పు. నా మతంలో చేరకపోతే నీ తలకాయ కోసేస్తా అని చెప్పేసి తలకాయలు కోసేస్తున్నారు టీవీలో. నా మతం ఒప్పుకోకపోతే నువ్వు బతకడానికి వీల్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మతము సమ్మతము కాదు. సత్యము సమ్మతము. మతము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మతం అంటే ఏంటంటే, నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు? నాకు తెల్ల బట్టలు వేసుకోవడమే ఇష్టం, అది నీ ఇష్టం. అది లేదు, నేను ఎర్ర బట్టలు వేసుకుంటాను, నీ ఇష్టం. ఎర్ర బట్టలు ఇష్టం, అందులో సత్యం ఏమీ లేదు. నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, ఏ బట్టలు వేసుకోవు, అది నీ ఇష్టము. అందులో సార్వజనీనమైన ఒక సత్యం అంటూ ఏమీ లేదు. నాకు ఎర్ర బట్టలు ఇష్టము, నేను పైన టోపీ పెట్టుకుంటాను ఇష్టము, నాకు టోపీ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడ ఎర్రగా పెట్టుకుంటాను, పెట్టుకో, కానీ సత్యం అని చెప్పకు, నాకు ఇష్టం అని చెప్పు. కానీ ఇది సత్యము, ఇది లేకపోతే నీ తలకాయ తీసేస్తాను, నువ్వు బొట్టు పెట్టుకుని రావాలి, బొట్టు పెట్టుకోకపోతే నీ తలకాయ తీసేస్తాను. ఇది మతం యొక్క మౌఢ్యత. మత మౌఢ్యత నుంచి ఆధ్యాత్మికతలోకి రావాలి. ఆధ్యాత్మికతలో వచ్చిన వాడికి ఏ మతము లేదు, ఆధ్యాత్మికత ఉంది. స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత, మత మౌఢ్యాలన్నీ పోయిన తర్వాత ఒక చక్కటి హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు ఆధ్యాత్మికత ద్వారా అందులో అభివృద్ధి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావడము, గుర్తుంచుకోండి. స్పిరిచువల్ సైంటిస్ట్ కావడం.
చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాం స్కూల్లో, మీరు కూడా చదువుకున్నారు, అందరూ చదువుకున్నాం. కానీ ఐన్స్టైన్ కానీ నీల్స్ బోర్ కానీ వీళ్ళందరూ ఏంటి, ఆ ఫిజిక్స్లో శాస్త్రవేత్తలు వాళ్ళు. చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాము, అది ఆధ్యాత్మికతలో ప్రవేశించాము. ఎంఎస్సి చేసి పిహెచ్డి చేసి మరి ఫిజిక్స్లో శాస్త్రవేత్త అయినప్పుడు, అలాగే ఆధ్యాత్మికతలో మతంలోంచి బయటకు వచ్చేసినప్పుడు ఆధ్యాత్మికత వచ్చాము. అందులో ఎన్నో అధ్యయనాలు చేసి, ఎన్నో పిహెచ్డీలు సంపాదించి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్నో క్రోడీకరించి, ఎన్నో విశ్లేషించి అన్నీ కూడా చూసుకున్నట్టు, ఇందాక మన రహీం గారు చెప్పినట్టు అన్నిట్లో చూసాను. అది ఈయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. నేను ముస్లిం కనుక, నేను అక్కడ పుట్టాను కనుక నేను ఖురాన్ గురించే మాట్లాడతాను, నేను హిందువుని కనుక నేను భగవద్గీత గురించే మాట్లాడతాను, నేను క్రిస్టియన్ కనుక ఈ బైబిల్ గురించి మాట్లాడంటే నువ్వు శాస్త్రవేత్తవే కావు. ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఇక్కడ ఎవడు కూడా హిందువు లేడు, ఇక్కడ ఎవడు కూడాను ముస్లిం లేడు, ఇక్కడ ఎవడ కమ్యూనిస్ట్ లేడు, ఇక్కడ ఎవడు కూడాను బ్రాహ్మణుడు లేడు, వైశ్యుడు లేడు, శూద్రుడు లేడు. ఇక్కడ ఉన్నదంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. నేను ఈ జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. గత జన్మలో నేను ఒక ముస్లిం, నేను ఒక సూఫీ మాస్టర్. ఆ జన్మలో నా పేరు హజరత్ ఇనాయత్ ఖాన్. ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి రాసినవి, అవి మీరు చదివితే బాగుంటుంది. అంతకుముందు నేను అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్. అంటే ఇప్పుడు నేను ఎవరిని? అక్కినేని నాగేశ్వరరావు ఒక కుష్ఠరోగిగా వేశాడు, ఆయన కుష్ఠరోగా. ఇంకో సినిమాలో ఒక మహారాజుగా వేశాడు, ఆయన మహారాజా. ఇంకో జన్మలో అర్జునుగా బృహన్నర వేషం వేశాడు అనుకోండి, కొజ్జాగా, ఆయన కొజ్జావా. ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఆయన ఎన్టీ రామారావు. ఈ కొజ్జా కాదు, ఈ కుష్ఠరోగి కాదు, ఇది. అలాగే మనం ఏ హిందువు ముస్లిం కాదు, మనమంతా దేవుళ్ళము, వీఆర్ ఆల్ గాడ్స్. ఇది తెలుసుకోవడము ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అర్జునుడితో కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమి. నాకు నా జన్మలన్నీ తెలుసు, నీ జన్మలు కూడా తెలుసు, నీకు ఏమీ తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. బహూని మే తవ జన్మాని, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం. తాన్యహం వేత్తి, వాటన్నిటిని నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, నీకు తెలియదు. నీకు తెలియదు కనుక నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు. నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాను తెలియకపోతే నువ్వు శాస్త్రవేత్త ఎలా అవుతావు? నేను హిందువుని అనుకుంటావు, నేను ఈ శరీరాన్ని అనుకుంటాను. ఎవడైతే ఈ శరీరం నేను అనుకుంటున్నాడో వాడు ఆధ్యాత్మికుడు కాదు. ఆత్మను నేను అని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికుడు. జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. శ్రీకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఏమన్నాడు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమి. నాకు అన్నీ తెలుసు, నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, నీకు తెలియదు. నత్వం వేత్తి పరంతప, నీకు తెలియదు. అప్పటిదాకా యుద్ధం చేస్తాను వచ్చినవాడు అప్పుడు కూలబడ్డాడు. ఇంతకుముందు యుద్ధం చేయడానికి ఉత్సాహం ఏమిటి, ఇప్పుడు కూలబడ్డేమిటి? ఏమిటిరా, ఏమిటది? ఏంటి చేస్తున్నావు? నీ గురించి నీకేమీ తెలియదే. యుద్ధం చెయ్యి, కానీ చంపేవాడు చంపబడేవాడు లేడు సుమి. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు సుమి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంతే నశోషత. ఈ ఆత్మ అనేది బాణాలతో ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు. ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం చేయబోయి యోగం. ఈ రోజులో ధ్యానం అంటున్నాం, ఆ రోజులో యోగం అన్నారు, అదే తేడా. తీవ్రమైన యోగాన్ని తపస్సు అన్నారు, ఈరోజు మనం తీవ్రమైన ధ్యానాన్ని తీవ్రమైన ధ్యానం అంటున్నాం. నువ్వు యోగివిగా అర్జున అన్నాడు.
అప్పుడు కానీ నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవు కాలేవు. ఆధ్యాత్మికతకు గౌరవం ఇచ్చేవాడు ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అనుభవపూర్వకంగా నువ్వు ధ్యానం చేసి నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చి నీ గత జన్మలు నువ్వు చూసుకుని డాక్టర్ దగ్గరికి పోయేవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాదు. నీ నీ రోగం నీ వల్ల వచ్చింది, నువ్వు బాగు చేసుకో. నా రోగం నా వల్లే వచ్చింది, నేనే బాగు చేసుకోవాలని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. గుర్తుంచుకోండి. నాకు తెలుసు స్వామి, నాకు తెలుసు నా రోగం నా వల్లనే వచ్చిందని తెలుసు, అది నా వల్లనే పోతుందని తెలుసు, కానీ నేను డాక్టర్ దగ్గరికే పోతున్నాను. చూసారా? అంటే ఏంటి అర్థం అక్కడ? నాకు అన్నీ తెలుసు కానీ అది చెయ్యాలని లేదు. ఎలాగైతే దుర్యోధన చెప్పాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసు సుమి, కానీ అది చెయ్యాలని లేదు. నాకు తెలియదని కాదు, నువ్వు ఏమేమేమేమి తెలుసుకుందామని చెప్పుకుంటున్నావు అవన్నీ నాకు తెలుసు, కానీ నేను చేయను. జానామి అధర్మ, అధర్మం ఏంటో చేయకూడదు, ఏది చేయకూడదు తెలుసు, కానీ అదే చేస్తాను. అలాగా చాలామందికి మాంసం తినకూడదని తెలుసు, కానీ మాంసం తింటూనే ఉంటారు. ధ్యానం చేయాలని తెలుసు, ధ్యానం చేయకుండానే ఉంటారు. సజ్జన సాంగత్యంలో రావాలని తెలుసు, రాలేకపోతున్నారు. పుస్తకాలు స్వాధ్యాయం చేయాలని తెలుసు, చదవకపోతున్నారు. అది బలహీనత. తెలుసు, జ్ఞానం ఉంది, కానీ బలహీనత ఉంది. బలహీనతలను తీసేయాలి, బలవంతులము కావాలి. బలహీనత తీసేస్తేనే బలవంతం వస్తుంది. హీనత ఉంటే వంతం ఎక్కడి నుంచి వస్తుంది? రేపు పొద్దున్న 6 గంటలకు లేవాలి అనుకుంటే 5 గంటలకు లేచి మళ్ళీ దుప్పటి కవరం పడుకొని మళ్ళీ 10 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు. అంటే 5 గంటలు లేచాడు పాపం, కానీ మళ్ళీ బలహీనత ఆవరించింది, పడుకున్నాడు. కానీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ పడుకోవడం చాలా బాగుంటుంది. నాకెంత బాగుంటుందో పడుకోవడం. కానీ ఖమ్మం రావాలి, ఏదో గొడవ. హైదరాబాద్ నుంచి, నిన్న కర్నూలు నుంచి బయలుదేరి వచ్చాను ఇక్కడికి, బళ్ళారి నుంచి వచ్చాను. బలహీనత ఉంటే వాడు బలవంతుడు కాదు. బలవంతుడికి బలహీనతలు ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బలహీనత లేదు, అందుకే ఇక్కడికి వచ్చారు. 2 రోజుల ఖమ్మం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. మతంలోంచి బయటపడి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందుతూ మెచ్యూర్ అవుతూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి. దానికి 3 మార్గాలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే ధ్యానము ఫస్ట్, సెకండ్ ఏమో స్వాధ్యాయము, 3ఏదేమో సజ్జన సాంగత్యము, సత్యం తెలుసుకున్న జనులతో సాంగత్యము. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు అంటే సజ్జన సాంగత్యము, సత్యము తెలుసుకున్న జనులతో సాంగత్యము. సజ్జనుడు అంటే సత్యము తెలుసుకున్న జనుడు, సాంగత్యం అంటే సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యమే భవసాగరం నుంచి, అంటే దుఃఖ సాగరం నుంచి బయటపడే ఏకైక నావని చెప్పారు. ఈ 2 రోజులు మనం చక్కగా అందరూ విందాము. అందరికీ నాకు నమస్కారములు. ఈ ఒక 5 నిమిషాలు మనం ధ్యానంతో ప్రారంభం చేద్దాము. దయచేసి కళ్ళు 2 మూసుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే పాదాలు 2 క్రాస్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు తర్వాత మనం ముందుకు సాగుదాం. ఈ 2 రోజులు ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు కళ్ళద్దాలు తీసేసి చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వెళ్ళి పెట్టుకుని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రకారం శ్వాస మీద ధ్యాస, మీ ప్రకారం మీది ఏది ధ్యానం అయితే మీరు అది చేయండి. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. నా ఇష్టం మీ మీద రుద్దను, మీ ఇష్టం నా మీద రుద్దను. అదే శాస్త్రము. ఇదంతా శాస్త్రం తెలుసుకున్న వాళ్ళ శాస్త్రవేత్తల సదస్సు. నాకు మటుకు తెలిసింది శ్వాస మీద ధ్యాస, నేను అది చేసుకుంటాను. ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, లేకపోతే మీ ఇష్టం వచ్చిన దాని మీద ధ్యాస.
ఎవరి పరిశోధన వారిది, ఎవరి అవగాహనలు వారివి, ఎవరి అభ్యాసములు వారివి. కానీ ధ్యానం అనేది అందరికీ సంబంధించినది అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇది శాస్త్రవేత్తల సదస్సు 5 నిమిషాలు. చక్కటి సంగీతంతో ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. మనసు శూన్యం చేసుకోవడము యోగ చిత్తవృత్తి నిరోధ యోగం అనబడుతుంది. చిత్తవృత్తులను నిరోధించుకుందాం. మనస్సు యొక్క అభిప్రాయాలను మనసులోంచి తీసివేస్తాడు. అది శ్వాస మీద ధ్యాస ద్వారా అద్భుతంగా సిద్ధిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు అందరూ ఏమి తెలుసుకున్నారో తెలుసుకోవడం మన కర్తవ్యం. మన సాంప్రదాయం, శాస్త్రవేత్తల సాంప్రదాయం. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ ఏం తెలుసుకున్నారో దాన్ని గ్రహించడము, అభ్యాసం చేయడము ప్రతి శాస్త్రవేత్త యొక్క తత్వం. We are all spiritual scientists. మూడు నిమిషాలు అయిపోయింది, ఇంకొక 2 నిమిషాలు. దయచేసి కళ్ళు 2 తెరవరాదు. And make your mind empty. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు శాస్త్రవేత్తలు. యోగం అనగా చిత్తవృత్తులను నిరోధించుకో. మీ హిందూ చిత్తము, ఇస్లామిక్ చిత్తము, కమ్యూనిస్టు చిత్తము, ఏ చిత్తము అనవసరము. చిత్తమును శూన్యం చేసుకో. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ సో దట్ ద ఇన్నర్ ట్రూత్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఫర్ ఇట్. అద్దము మీద ఉన్న దుమ్ము తీసేస్తే అద్దంలో మొత్తం సృష్టి అంతా ప్రతిబింబిస్తుంది కదా. అద్దము మీద ఉన్న దుమ్ము తీసివేయడమే మనసులో ఉండే ఆలోచనలను తీసివేసేయడం. చక్కటి అద్దం ఉంది, కానీ అద్దం నిండా దుమ్ము ఉంది. చక్కటి ఆత్మ ఉంది, కానీ మనస్సు అనే ఆలోచనల పుట్ట అనే దుమ్ము ఉంది. దుమ్ము పేరుకుపోయింది. ఆ దుమ్ముని సాఫ్ చేయడమే ధ్యానము. అద్దము బాగానే ఉంది, కానీ దుమ్ము ఉంది. ప్రతి ఒక్క జీవి యొక్క అద్దము పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఆ జీవ ఆ మనస్సు ఉందే, ఆ ఆలోచన పుట్ట ఉందే, ఏ పెంపకంలో పెరిగామో ఆ పెంపకంలోంచి పుట్టుకొచ్చిన చిలువల పలవలుగా దుమ్ము ధూళి అంతా ఉంది, అద్దం మీద ఉంది. కనుక అందరూ కూడాను అద్దము ఉన్నా కూడాను అందవిహీనులై జీవిస్తున్నారు. అద్దములో తమ అందము చూసుకోలేకుండా ఉన్నారు. దుమ్ము పట్టిన అద్దంలో తమ అందము ఏమి చూసుకుంటారు? అద్దములో తమ అందము కనపడక
నేను అందవిహీనుడేమో, నేనేమి పనికిరాని వాడినేమో అని అనుకుంటున్నారు. అద్దం మీద ఉన్న దుమ్ము తీసేస్తే మన అందం మనం తిలకిస్తాం. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే అద్దం మీద ఉన్న దుమ్ము తీసేస్తాం. కళ్ళు తెరుచుకుంటుంటే తీయం. सांसों के साथ एक हो जाइए. न ही कोई मंत्र, न ही कोई मंत्र. उच्छ्वास निश्वास के साथ एक हो जाएंगे तो दर्पण के ऊपर जो धूल है वह मिट जाएगी. అద్దం మీద ఉన్న దుమ్ము తీసేయడమే ధ్యాన ప్రక్రియ. అద్దం అనేది ఆత్మ. మొత్తం సృష్టి అంతా ప్రతిబింబిస్తుంది ఆత్మలో. కానీ దుమ్ము, ధూళి, మరక, మసక ఉన్న అద్దము ఏమీ ప్రతిబింబము చాలదు. మేక్ యువర్ మైండ్ ట్రాన్స్పరెంట్. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో, మనకి ఏం వినబడుతుందో అవన్నీ తీసేసేయండి. బికమ్ వన్ విత్ యువర్ బ్రెత్. నార్మల్ బ్రెత్. బ్రెత్ ఏ మతానికి సంబంధించింది కాదు. శ్వాస అనేది అది ఒక జీవన ప్రక్రియ. అందరికీ సరి సమానంగా ఉంది. అది దాని మీద మనసుని కేంద్రీకరించుడు సుమీ. ఇంకొక నిమిషం దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. ప్రతిరోజు అద్దాన్ని మనం సాఫ్ చేసుకోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలి. ఎప్పటికప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది. దుమ్ము మనకి కనపడదు, కానీ దుమ్ము పడుతూ ఉంటుంది. కనపడిన దుమ్ము కనపడుతుంది, రాలే దుమ్ము కనపడదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఆత్మ దర్పణాన్ని మనం పరిశుభ్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాని పేరే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగాత్యాదుల IFSS ఈ యొక్క సదస్సు. పట్టిన ధూళిని, పట్టిన దుమ్మును తీసుకువేసడమే. అది అలా పడుతూనే ఉంటుంది ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ అద్దాన్ని సాఫ్ చేశాను, రేపు చేయక్కర్లేదంటే కుదరదు. ఇవాళ స్నానం చేశాను, రేపు స్నానం చెయ్యను అంటే కుదరదు. రేపు స్నానం చేస్తే రేపు కంపు రేపు ఎలానూ ఉంటుంది. ఇవాళ ధ్యానం చేశాను, రేపు చేయను అంటే కుదరదు. ఇవాళ భోజనం చేశాను, రేపు చేయను అంటే కుదరదు కదా. ఇవాళ నిద్రపోయాను, ఇంకో నెల రోజులు నిద్రపోవడానికి అక్కర్లేదు అని కుదరదు కదా. అలాగే ఇవాళ ధ్యానం చేశాను, రేపు ధ్యానం నాకు అవసరం లేదంటే కుదరదు కదా. ఇవాళ స్వాధ్యాయం చేశాను, రేపు స్వాధ్యాయం చేయను అంటే కుదరదు కదా. ఇవాళ సజ్జన సాంగత్యం చేశాను, రేపు నాకు అక్కర్లేదంటే కుదరదు కదా. ఇవాళ కాఫీ తాగాను, రేపు కాఫీ నాకు అవసరం లేదంటే కుదరదు కదా. ఇవి నిరంతరము శరీరం ఉన్నంతము జీవత్వం ఉన్నంత వరకు సాగే ప్రక్రియలు, కొనసాగించవలే ప్రక్రియలు. మతము ఎవరికి వారే, కానీ సత్యం అందరికీ ఒకటే. నా సూర్యుడు నా చంద్రుడిని ఎలా చెప్పజాలమో నా సత్యం అని చెప్పజాలం. అందరికీ ఒకటే సూర్యుడు, అందరికీ ఒకటే సత్యం, అందరికీ ఒకటే శాస్త్రం, అందరికీ ఒకటే ఆధ్యాత్మిక శాస్త్రం, అందరికీ ఒకటే కెమిస్ట్రీ, అందరికీ ఒకటే ఫిజిక్స్, అందరికీ ఒకటే స్పిరిచువల్ సైన్స్.
It cannot be different, my dear friends. If you think my truth is different, you are living in a fool's paradise. ఇంకొక నిమిషం. నీ ఇంట్లో పాయసం నాకు చేదుగా ఉంటుంది ఏమిటి? ఎవరు తాగినా తీయగానే ఉంటుంది పాయసం. అందరి నాలుక ఒకటే, అందరి నాలుక మీద ఉన్న రుచి ఒకటే, పాయసం అందరికీ ఒకటే, సత్యం అందరికీ ఒకటే, శాస్త్రం అందరికీ ఒకటే. ఖమ్మంకి రావాలంటే ఖమ్మంకి రావాలి. ఖమ్మంకి రాకుండా కర్నూలులో ఉంటే నీకు ఖమ్మం తెలుస్తుంది ఏమిటి? శాస్త్రంలోకి రావాలంటే మతము వదిలిపెట్టేసి శాస్త్రంలోకి రావాలి. ఎవరి మతం వాళ్ళు వదిలిపెట్టేసి. ఖమ్మంకి రావాలంటే ఎవరి ఊరు వాళ్ళు వదిలిపెట్టేసి అందరూ ఖమ్మంకి చేరుకోవాలి. అలాగా మీ ఊర్లో మీరుంటే మీరు ఖమ్మంకి రాగలరేమిటి? ఎవరి మతంలో వారు ఉంటే వాళ్ళ శాస్త్రంలోకి రాగలరు ఏమిటి? రాలేరు కదా సుమి. ఆఖరి 30 సెకండ్లు. seconds. ఒకటి పొందాలంటే ఒకటి వదిలిపెట్టేయాలి. భూలోకం కావాలంటే ఆత్మలోకం వదిలిపెట్టేయాలి. భూలోకం కావాలనుకుని ఆత్మలోకాలు వదిలిపెట్టుకుని మనం వచ్చాం. seconds. తొమ్మిది, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. చేతులు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160 బై 160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి